Yeah, good evening, all of you. Hello. మా వాయిస్ వినబడుతుందా? Yeah, guys, speak వినబడుతుందమ్మా? Please confirm. వినిపిస్తుంది సార్. Yeah, done guys. So last class లో చేస్తున్నారా? కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశారమ్మా? క్లియరా? కాన్ఫిగరేషన్ చేశాం సార్. యా, వెరీ గుడ్. సో టుడే చూడండి, లైక్ మనకి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్స్ ఎందుకు మనం యూజ్ చేయాలి, కాస్ట్ సెంటర్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, సో స్మాల్ డెఫినేషన్ చూడండి. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అనిపిస్తుంది సార్. ఓకే, చూడండి. సో కాస్ట్ సెంటర్ is the area of responsibility where costs are incurred. Cost center represents one of the small units of responsibility within an organization structure. In cost center accounting, operational expenses are captured by two separate master data objects such as cost centers, activity types and statistical key figures. Cost centers are maintained within a hierarchy, which is a representative of the implementing company internal reporting accountability structure. The hierarchy development is central to all cost accounting reporting within the controlling model. ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ అనేది కామన్ గా ఉంటాయి. అవి స్మాల్ యూనిట్స్ తో డిఫైన్ చేయబడి ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, సో వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ కాస్ట్ సెంటర్స్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, ఏ విధంగా చెక్ చేయాలి రిపోర్ట్స్ అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKE01, OKE01, డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ AB50, కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S_ALR_870136111. చూడండి, కంపెనీస్ కాస్ట్ సెంటర్ హైరార్కీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ జరిగాయి. సేల్స్ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కస్టమర్ సర్వీస్ జరిగాయి. వీటికి ఒక 4 డిజిట్స్ నెంబర్ తో మనం డిఫైన్ చేసుకోవాలి. వీటినే మనం డిఫైన్ చేసుకుని సెటప్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ KS01. ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఏరియా మన ఓల్డ్ కంపెనీ ఉంది. సో మనది ఓల్డ్ వెళ్ళిపోయి ప్రజెంట్ మనది కావాలి అనుకుంటే, ఒకసారి మనం FS బడ్జెట్లోకి వెళ్ళి అడ్మిన్ ఎక్స్పెన్స్ లోకి వెళ్ళి రెంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేశారంటే మనది వచ్చేస్తుంది కంట్రోలింగ్ ఏరియా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు మనది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి, 4 డిజిట్ నెంబర్ తో మనం సెటప్ చేసుకోవాలి. కలెక్షన్ ఎక్స్పెన్స్ 1001, 1002. వీటిని ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్స్ కన్నా ముందు ఈ ఎక్స్పెన్సెస్ ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే,
1001. ఇక వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి 1/4/2024. ఇంకా 9 వరకు తీసుకోవచ్చు. లేదంటే నీకు 2025 తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 26 కావాలంటే 26 కూడా తీసుకోవచ్చు. మాస్టర్ డేటా క్రియేట్ కాస్ట్ సెంటర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నేమ్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనకి కలెక్షన్ ఎక్స్పెన్సెస్. నేను ప్రీవియస్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తాయి. మీరు కొత్తగా చేయండి. రెస్పాన్సిబుల్ పర్సన్ మీకు నచ్చిన పేరు తీసుకోండి. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ కేటగిరీ. మీరు కాస్ట్ ఎలిమెంట్స్ ఇంతకుముందు తీసుకున్నారు కదా, అవి దానికి సంబంధించిన మోడల్స్ మీకు వస్తాయి. మనం చేసేది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హైరార్స్ మీరు స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కరెన్సీ ఎంటర్. సో ప్రాఫిట్ సెంటర్ ప్రజెంట్ ఇప్పుడు నో నీడ్. కంట్రోల్, ఇవన్నీ మనకు అవసరం లేదు. సేవ్ చేయాలి. సో కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ లో డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ అని ఒక కాస్ట్ సెంటర్ ని క్రియేట్ చేశాం. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్ 1002. ఆఫీస్ ఎక్స్పెన్స్ ముందు ఏ పర్సన్ అయితే తీసుకున్నారో అదే పర్సన్ తీసుకోవద్దు. నెక్స్ట్ 2001. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. సార్ ఇప్పుడు FS00లో ఇట్లా జైల్స్ క్రియేట్ చేయరా సార్? అందులో ఆప్షన్స్ ఉండదా సార్? FS00లో FS00లో ఈ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ చేయొచ్చా సార్ అట్లా? పాసిబుల్ ఉంటుందా? చేయొచ్చు, దాంట్లో చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు రియల్ టైమ్ లో ఏముంటాయో వాటి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. FS00లో ఇవి కూడా ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటాయి, మార్కెట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది. ఏవి జరిగితే అవి చేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవే చేయాలి మిగతా చేయకూడదు అని ఏం లేదు. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ రియల్ టైమ్ లో ఏముంటే అవి చేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద కలెక్షన్ ఆఫీస్ చేసుకున్నాం, సేల్స్ కింద మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్. OKE ఇప్పుడు మీరు ఏవైతే క్రియేషన్ చేసింటారో అవి ఈ ప్లేస్ లోకి వచ్చేసి ఉంటాయి. చూడండి, ఆటోమేటిక్ వచ్చేసి ఇది గ్రూప్ క్రియేషన్ అని. చూడండి, మన కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ వెళ్ళేసి లోయర్ లెవెల్ గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ కి నెంబర్ ఎంత ఉంది? 1000. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకుందాం.
ఒకసారి మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉందా, సేవ్ అయిపోయిందా చూడండి, మనం చేసింది. ఇప్పుడు మళ్ళీ సేల్స్ కూడా చేయాలి కదా, దాన్నే క్లిక్ చేసి సేమ్ లెవెల్, క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ 2000 తీసుకో. సేల్స్ సేవ్ చేయండి. ఓకే, డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. చూడండి, 2 డిపార్ట్మెంట్, ఒకటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మరొకటి సేల్స్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ గా ఏమి వస్తాయో వాటిని ట్రాక్ చేయాలి. ట్రాక్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఏమి వచ్చున్నాయి, కలెక్షన్ ఆఫీస్, ఈ 2 క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఇలా తర్వాత మార్కెటింగ్, ఏ దాని కింద అవి ట్రాక్ చేసుకోవాలి. సో బాలు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, రవి వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్. సేవ్ చేయాలి. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. నెక్స్ట్, ఇప్పుడు FB50కి వెళ్దాం. సో ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ PEN1. టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి, రెంట్ అకౌంట్, డెబిట్ 5000, కాస్ట్ సెంటర్స్ మనం చేసాం కదా, అవిడికి వచ్చిండు. మళ్ళీ డెబిట్ 5000, తర్వాత బ్యాంక్ క్రెడిట్ 10,000. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎర్రర్ ఏమొస్తుంది ఇక్కడ, an entry in field cost center is not permitted for account 400001. ఒకసారి ఓపెన్ చేయండి. ఎర్రర్ ఏంటి, F5394. ఓకే, ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్ అంట, ఏ దానికి, రెంట్ కి. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం FS00కి వెళ్ళాలి. FS00కి వెళ్ళాలి. క్లాస్ FS00. ఇది సెలెక్ట్ చేసుకొని చేంజ్ లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, ఇది చేంజ్ చేయాలి. ఏమని, G004 కాస్ట్ అకౌంట్స్, దీన్ని సెటప్ చేసుకోవాలి. సేవ్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది, అన్నిటికీ చేయాలి ఇట్లాగే. నువ్వు ఏవేవి ట్రాన్సాక్షన్స్ మారుస్తున్నావో అన్నిటికీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంట్రీ పడిందా, సిమ్యులేట్, చూడండి, సేవ్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ అయిందా లేదా కాస్ట్ సెంటర్ వైజ్ గా అని చూసుకుంటే డాక్యుమెంట్, డిస్ప్లే,
సో రెంట్ డెబిట్ 40, మళ్ళీ రెండు డెబిట్ 40, 50 క్రెడిట్. సో తర్వాత సార్ ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు రెంట్ అకౌంట్ 2 టైమ్స్ ఎందుకు తీసుకోవాలి సార్? డిఫరెన్స్ ఇప్పుడు మనం కాస్ట్ సెంటర్ వైజ్ గా డిఫరెన్స్ కనిపించాలి కదా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో మనం 2 తీసుకున్నాం. ఇంకా ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకో, నీ చాయిస్. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కాస్ట్ సెంటర్ వైజ్ గా అంటే డిపార్ట్మెంట్ లో కాస్ట్ సెంటర్ వైజ్ గా నీకు డిఫరెన్స్ తెలియడం కోసం 2 తీసుకున్నాను. ఒకటేనే తీసుకోవచ్చు, 10,000 ప్రాబ్లం లేదు. చూజ్ లేఅవుట్ వచ్చాయి ఇక్కడ. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కలెక్షన్, ఆఫీస్. మీకు ఒకటే కావాలంటే 10,000 ఒకటే తీసుకోవచ్చు, డిఫరెన్స్ కనుక్కోవడానికి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి పోస్ట్ చేసాం, సేల్స్ సంబంధించి కూడా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జిఎల్ లైన్ అంటే డిస్ప్లే టీ కోడ్ ఏంటి? ఎఫ్బి L1 అయినా L3 అయినా L5 అయినా L3 L3N సార్. L3N. ఓకే, టుడే పోస్ట్ చేస్తాం కదా. Yeah. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? మరొక ఎంట్రీ పాస్ న్యూ సెషన్స్ FB 50. సాలరీస్ తీసుకున్నామా? శాలరీ అకౌంట్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్, $20,000. సిమ్యులేట్, సేవ్, డాక్యుమెంట్, డిస్ప్లే, చూజ్ లేఅవుట్. వచ్చిందా? సేల్స్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ వైజ్ గా ఇలా. సో దీన్ని మళ్ళీ మనం ఈ ప్లేస్ లో కూడా చూడొచ్చు. లిస్ట్, రిఫ్రెష్. సర్వీస్ మనం శాలరీస్ కదా, శాలరీ సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీన్నే మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటాం. వీటి లాస్ట్ లో ఫైనల్ గా కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ లో చూడొచ్చు. చూడండి, రెంట్ పోస్ట్ చేసినాం 10,000, శాలరీ పోస్ట్ చేసినాం 20,000, రెండు కలిపితే 30,000. డిపార్ట్మెంట్ చూడండి షో చేస్తుంది. సో ఏవి రెండు దేనికి సంబంధించింది? కలెక్షన్ ఆఫీస్ వచ్చి రెంట్కి సంబంధించి, మార్కెటింగ్ కస్టమర్ వచ్చి శాలరీకి సంబంధించి. ఇలా క్లియర్ గా చూపించేస్తుంది. యాక్చువల్, ప్లాన్, వేరియన్స్, కాస్ట్ సెంటర్స్. సో దీన్నే కాస్ట్ సెంటర్స్ అని మనం చెప్పుకుంటాం. ఎస్ఏపిలో కాస్ట్ సెంటర్స్ సింపుల్ గానే ఉంటాయమ్మా. అంత మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత అయితే ఏమి ఉండవు, చాలా సింపుల్ గానే ఉంటుంది, చాలా డెడ్ ఈజీ గానే ఉంటుంది. ఓకే, సో దీన్ని కాస్ట్ సెంటర్స్ అంటారు. ఓకే, సో క్లియర్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కాస్ట్ సెంటర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
క్లియర్ కదా